తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటంతో మరోసారి క్లారిటీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అర్హత ఉన్న వాళ్లందరికీ రేషన్ కార్డు ఇస్తామని స్పష్టం చేసింది. ఇందులో అపోహలు, అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మంత్రులు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గ్రామ సభల్లో నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తామని చెప్పారు. లబ్ధిదారుల జాబితా ఎక్కడో తయారు కాదని, గ్రామ సభలోనే ఎంపిక జరుగుతుందని చెప్పారు ఆయన. రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు కూడా స్పష్టంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని. చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నారు. ఏదో ఆ లిస్టు తయారైంది, ఈ లిస్టు తయారు, ఏ లిస్టు తయారు కాలేదు. అన్ని లిస్టులు ఆ గ్రామంలోనే తయారైతాయి, గ్రామ సభలోనే తయారైతాయి. గ్రామ సభలు పెడతారు, ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ పేర్లు రాస్తారు, అవి వాటిని ప్రకటిస్తారు కూడా. ఎవరైనా మిస్ అయి ఉంటే అదే గ్రామ సభలో చెప్తే మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా వెరిఫై చేసి యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం, ఎవరైనా చెప్తే నమ్మాల్సిన అవసరం కూడా లేదు. తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. కొత్తగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొత్తగా 40 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ తర్వాత సన్నబియ్యం కూడా ఇవ్వబోతున్నామని చెప్పారు ఉత్తమ్. మీరు ప్రజావాణిలో పెట్టుకున్నా సరే, మీరు ప్రజాపాలనలో పెట్టుకున్నా సరే, ఈ సేవలో పెట్టుకున్నా సరే, వచ్చే గ్రామ సభలో పెట్టుకున్నా సరే, మీకు అర్హత ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే మా ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వబోతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి మనం చేస్తున్నా. మా క్యాబినెట్ మంత్రులు నిర్ణయించుకుని అందరికీ ఉచితంగా మంచి క్వాలిటీ సమన్వయం ఇవ్వబోతున్నాము. ఈ రేషన్ కార్డు